హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ ప్రాన్స్ చిక్కుడుకాయ కర్రీ. రేర్ కాంబినేషన్లో అనిపించే ఈ కర్రీ వెరీ ఈజీ టు మేక్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే ఇది సూపర్బ్ కాంబినేషన్. నేను చెప్పినట్టుగా చేశారంటే నోరు ఊరించే ఈ ప్రాన్స్ చిక్కుడుకాయ కర్రీని మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తినాలనిపిస్తుంది. సో అలాంటి సూపర్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగాక పసుపు వేసి కలపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాడకుండా కలిపి బాగా వేగాక శుభ్రపరుచుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. రొయ్యలు బాగా ఉడికాక సాల్ట్, కారం వేసి మాడకుండా కలిపి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చిక్కుడుకాయలు ఉడికిపోయాక ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడిగా ఘుమఘుమలాడే ప్రాన్స్ చిక్కుడుకాయ కర్రీ రెడీ. రైస్లో అయితే ఇది సూపర్బ్ కాంబినేషన్. మంచి కలర్ఫుల్గా చూడగానే తినేయాలనిపించే ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. See you in the next video. Until then, take care.